బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. గురుగారు, వివాహానికి సంబంధించి మనం చేస్తున్నాం కాబట్టి సప్తమ స్థానం చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. అవునమ్మా. మరి ఇందులో ఏ గ్రహాలు ఉంటే మంచిది, ఏ గ్రహాలు ఉండకపోతే మంచిది? మెయిన్గా సప్తమ స్థానం అనేది అంటే భర్త లేదా భార్య, ఉమ్, వివాహం, మ్యారిటల్ లైఫ్, అన్యోన్యత, దాంపత్యం అన్నీ కూడా సప్తమ స్థానం. ఉమ్, అలాగే ఈ సప్తమ స్థానం ఇమీడియట్ బాస్ కూడా వస్తాడండి. ఇప్పుడు Hmm. మెయిన్ బాస్ ఉంటాడండి మనకి. ఆ మెయిన్ బాస్ మనం ఎప్పుడు చూడలేం. మరి ఏడాదికి ఒకసారి వాడు బయటకు వచ్చి ఏదో మీటింగ్ పెట్టి లేకపోతే న్యూ ఇయర్ అనేది వస్తే తప్ప మనం మెయిన్ బాస్ని చూడలేం. ఉమ్, ఇమీడియట్ బాస్ అలా కాదు. రోజు ఎన్నిటికి వచ్చావు, ఎన్నిటికి వెళ్తున్నావు, నీకు ఇచ్చిన టాస్క్, నువ్వు మళ్ళీ రిమైండర్, మళ్ళీ పర్మిషన్ మొత్తాన్ని ప్రతిరోజు వాడితో 8 గంటలు మీరు ఉంటారు. ఉమ్, 8 గంటలు ఈ బాస్తో ఉంటారు. ఇమీడియట్ బాస్ 8 గంటలు పడుకుంటారా, మిగతా 8 గంటలు వైఫ్తో ఉంటారు. మరి సో సేమ్ వైఫ్ ఎంతో ఇమీడియట్ బాస్ అంతే అనమాట. సో అందుకే సప్తమ స్థానం అనేది బాగుంటే ఇమీడియట్ బాస్ బెస్ట్గా ఉంటాడు మీకు. ఉమ్, సప్తమ స్థానం బాగాలేకపోతే ఇమీడియట్ బాస్ బాగుండడు, వైఫ్ బాగుండదు, ఉమ్, ప్రతిరోజు గొడవ ఉంటుంది. ఉమ్, సో సప్తమ స్థానం మెయిన్గా బాగుండాలంటే సప్తమ స్థానంలో శుభగ్రహాలైన చంద్రుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ, రవి ఉన్నా కూడా పర్వాలేదు. ఉమ్, వీళ్ళు 4 ఉన్నా పర్లేదు, ఉమ్, 5 ఉన్నా పర్లేదు. చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రవి 5 ఉన్నా పర్లేదు, 4 ఉన్నా పర్లేదు, 3 ఉన్నా పర్లేదు, 2 ఉన్నా పర్లేదు. ఉమ్, ఒక్కడైనా ఉంటే మంచిది. అది లేకపోతే ఈ సప్తమ స్థానాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్న, స్వస్థానంలో ఉన్న మంచిది. అయితే ఈ చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు, ఈ రవి అనే గ్రహాలు స్వస్థానంలో కానీ, ఉచ్చలో కానీ, మిత్రక్షేత్రాల్లో ఉన్నా కూడా మంచిది. ఇవి మెయిన్ ఈ గ్రహాలు బాగుండాలండి. ఉమ్, అలాగే ఇందాక చెప్పినట్టు అమ్మాయిలకైతే కుజుడు బాగుండాలి, అబ్బాయిలకైతే శుక్రుడు బాగుండాలి. అస్సలు ఉండకూడని గ్రహాలు సప్తమ స్థానం అంటే మెయిన్గా శని ఉండకూడదండి. ఉమ్, శని 100% ఉండకూడదు 7th హౌస్లో. ఉమ్, అది ఉందంటే ఖచ్చితంగా డైవర్స్ కానీ, సెకండ్ మ్యారేజ్ కానీ. అయ్ బాబోయ్. అలాగే కుజుడు ఉండకూడదు 7th ఉంటే కుజుడు 100% కుజు దోషం, ప్లస్ దెబ్బలాట్లు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన. అలాగే రాహు ఉండకూడదు. రాహు ఉంటేనే అనుమానం ఉండడం, ప్లస్ వాళ్ళిద్దరి మధ్యన అన్యోన్యత అంత సరిగ్గా లేకపోవడం, దెబ్బలాట్లు ఉంటాయి. ఉమ్, కేతు ఉన్నా అంతే. ఇక్కడ అంటే ఇప్పుడు రాహుకేతులు ఆపోజిటే ఉంటారు. లగ్నంలో రాహు ఉంటే సప్తమంలో కేతు ఉంటాడు, లగ్నంలో కేతు ఉంటే సప్తమంలో రాహు ఉంటాడు. సో అదైనా సేమ్ పాయింటే. ఉమ్, సో ఒక్క గ్రహం ఉంటేనే ఇంత ప్రమాదం. ఒకవేళ సప్తమ స్థానంలో 2 పాపగ్రహాలు ఉన్నా, అంటే రాహు శని ఉన్నా, రాహు కుజుడు ఉన్నా టాస్క్ ఇంకా. చాలా పెద్ద టాస్క్ అనమాట. సో కుజరాహులు ఉన్నా, అలాగే కుజశని ఉన్నా, కుజకేతు ఉన్నా, ఇలా ఈ ఒక్కడు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ ఉంటే అసలు చాలా డేంజర్ అనమాట. ఖచ్చితంగా ఎన్ని గ్రహాలు సప్తమాలు ఉంటే అన్ని మ్యారేజెస్ అవుతాయండి, అమ్మో. పాపగ్రహాలు. ఇంకా అదే రూల్. ఉమ్, అది అసలు అవ్వదు. అవ్వదు, అయితే మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అవుతుంది, అతి త్వరగా విడిపోతారు. ఉమ్, సో అందుకే సప్తమ స్థానం చాలా బాగుండాలి, క్లీన్గా ఉండాలి. ఏ గ్రహం లేకపోతే మరీ మంచిది కూడా. ఉమ్, ఉంటే ఏదో ప్రాబ్లం అనుకున్నా, అసలు లేకపోతే మరీ మంచిది. మరి ఆ అధిపతి బాగుంటే చాలు. జై. ఇలా చూడాలి సప్తమ స్థానంలో శుభగ్రహాలు, పాపగ్రహాలని. ఒకవేళ ఉన్నా కూడా మీరు టెన్షన్ పడకండి. రైట్ టైంలో రైట్ గురు చేత పడితే మన ధర్మంలో ప్రతిదానికి తప్పదు. ప్రతి సమస్యకి సమాధానం ఉంది ఉంటుంది. కదా గురుగారు. మంచి పరిహారం చేసుకోవటం, మంచి మ్యాచ్ మేకింగ్ చేసుకోవచ్చు. Yes. సో అలా మనం తగ్గించవచ్చు, దాన్ని మరి పెద్ద ప్రమాదాన్ని తగ్గించవచ్చు. గురుగారు, అలాగే సప్తమ స్థానాధిపతి ఏ స్థానంలో ఉంటే మంచిది? మంచి క్వశ్చన్ వేసారు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు సప్తమ స్థానం ఇంపార్టెంట్, ఉమ్, సప్తమ స్థానంలో ఏ గ్రహాలు ఉంటే ఇంపార్టెంట్. అలాగే సప్తమ స్థానాధిపతి కూడా ఎక్కడ ఉంటాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సప్తమ స్థానాధిపతి మెయిన్గా లగ్నంలో ఉంటే చాలా మంచిది. ఉమ్, అంటే ఇతను ఎలా చెప్తే వైఫ్ అలా వింటారు. సప్తమ స్థానాధిపతి 2nd హౌస్లో ఉన్నారనుకోండి. 2nd హౌస్ అనేది కుటుంబ స్థానం, ధనస్థానం అనమాట. ఉమ్, వివాహం అవగానే భార్య నుంచి కలిసి రావడం, అంటే ఆ అమ్మాయి కూడా జాబ్ చేయడం, అయితే అమ్మాయితో పెళ్ళి ఫిక్స్ అవ్వగానే, ఎంగేజ్మెంట్ అవ్వగానే, పెళ్ళి అవ్వగానే ఇతను ఇంక్రిమెంట్ పెరగడం, ఉమ్, ఇతను ప్రమోషన్ రావడం. అది సప్తమ స్థానాధిపతి చతుర్థంలో ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే 4th హౌస్ ఏంటంటే మెయిన్గా గృహస్థానం, వాహనస్థానం. సో పెళ్ళి అవ్వగానే మనకి మెయిన్గా సప్తమ స్థానాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు అనుకోండి, పెళ్ళి అవ్వగానే వెంటనే ఇల్లు కొనడం, ఉమ్, అయితే అమ్మాయి నుంచి ఇల్లు రావడం, ఉమ్, అలా మంచి కారు కొనడం, ఇవన్నీ జరుగుతాయి. అలాగే సప్తమ స్థానాధిపతి పంచమ స్థానం ఉంది. పంచమ స్థానం అంటే మెయిన్గా సంతాన స్థానం. ఉమ్, సో ఆ భార్యకి సంతానానికి చాలా క్లోజ్ రిలేషన్ ఉంటుంది, చాలా వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉంటారు, చాలా బాగుంటారు ఉమ్, పుట్టిన సంతానం. అలాగే సప్తమ స్థానాధిపతి సప్తమ స్థానంలో ఉన్నారు, అది కూడా చాలా మంచిది. అలాగే సప్తమ స్థానాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు, 9th హౌస్. ఉమ్, పెళ్ళైన తర్వాత ఇతనికి భాగ్యం కలిసి రావడం భర్తకి, అంటే ఇతను కూడా సేమ్ శాలరీ హైక్ కానీ, ప్రమోషన్ కానీ, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, ఉన్నత పొజిషను, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం అనేది జరుగుతాయి. అలాగే సప్తమ స్థానాధిపతి దశమ స్థానం 10th హౌస్. ఉమ్, పెళ్ళి కుదరంగానే, ఎంగేజ్మెంట్ అవ్వగానే వెంటనే, పెళ్లి దాకా కూడా అక్కలేదు, వెంటనే ఇతని ప్రమోషన్ వస్తుంది, ఉమ్, వెంటనే పెద్ద హైక్ వస్తుంది.
10th అనేది ఉద్యోగ స్థానం కదా, ఉమ్. అలాగే వ్యాపార స్థానం కూడా 10th. కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. ఆల్రెడీ వ్యాపారం ఉంటారుగా ఇంకో అభివృద్ధి చెందడం ఏమైనా జరుగుతుంది. అలాగే సప్తమ స్థానాధిపతి లాభంలో ఉండడం 11th హౌస్, లాభాన్ని చేకూరుస్తాడు. పెళ్ళవగానే సేమ్ ఇవన్నీ కూడా మళ్ళీ జరుగుతాయి అన్నమాట. ఉమ్. సో ఇలాగ ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, 4th హౌస్, 5th, 7th, 9th, 11th ఇవన్నీ కూడా బెస్ట్ అండి. ఉమ్. ఈ స్థానాధిపతి, సప్తమ స్థానాధిపతి ఈ స్థానాల్లో ఉంటే చాలా మంచిది.